హాయ్ అండి, వెల్కమ్ టు సాయిషా ఛానల్. ఎప్పుడైనా బంగాళదుంప పిడుపు కూర ట్రై చేశారా? చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అన్నంలోకి అలా కూర కలుపుకొని కొంచెంగా నిమ్మకాయ పిండుకొని ఒక్కొక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే అబ్బా సూపర్ ఉంటుందండి. ముందుగా బంగాళదుంప పిడుపు కూర కోసం కుక్కర్లో కొన్ని బంగాళదుంపలు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దానికి పైన ఉన్నటువంటి తొక్క తీసేసి ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకొని తీసుకున్నటువంటి బంగాళదుంపల్ని మెత్తగా స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఇప్పుడు చూపిస్తున్నటువంటి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం స్మాష్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంపలు కూడా వేసి దానికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని దించేసే ముందు ఒక 5 నిమిషాలకి కొంచెం మసాలా పౌడర్ వేసి అది కూడా బాగా కలిపి స్టవ్ మీద ఇంకొక 5 నిమిషాలు ఉంచి దించేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప పిడుపు కూర అన్నంలోకి రెడీ అవుతుంది.